రైట్, నారాయణమూర్తి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. దయచేసి ఆగండి. మనతోటి నరసింహప్రసాద్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్. నరసింహప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ సార్. సార్ నమస్కారం. మీకు ప్రేక్షకులకి ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. త్యాగాలు తప్పవా మరి? ఎవరెవరు చేయాల్సి వస్తుంది త్యాగాలు నరసింహప్రసాద్ గారు? సార్ నేను ముందు ఒక మాట చెప్తాను సార్. 151 సీట్లు ఇచ్చి పరిపాలించమని చెప్పి ప్రజలు కోరుకుంటే చెత్త పరిపాలన చేసి ప్రజలతో చీకుట్టించుకున్న వాళ్ళకుండే కాన్ఫిడెన్స్ ఉన్నాడు ఎంత ఉందో ఆయన చెప్పుకుంటున్నారు. మాకు అదేదో పొడి చేస్తున్నాం, చించేస్తున్నాం అని. మీరు చెప్పినట్టు తిప్పల నాగిరెడ్డి గారు ఏం చేశారని అడిగితే ఎన్ని తిప్పలు పడుతున్నారు చూడండి. ఆయన రేషన్ ఇస్తున్నారు, పెన్షన్ ఇస్తున్నారు. నేను చెప్పింది వినలేక మీరు బందేలు ఎదుగుపోతున్నారు. ఎప్పుడైనా పెన్షన్ ఇచ్చారా? టైం ఏ రోజైనా ఇచ్చారా? నవరత్నాల గురించి రత్నం గారు మీకు ఎప్పుడు కూడా రత్నం గారు కాసేపు ప్రజలకు సేవ చేసే కార్యక్రమం ఎప్పుడైనా చేశారా? నవరత్నాల రత్నం గారు నారాయణమూర్తి గారు 10 నిమిషాలు మాట్లాడారు. నవరత్నాల రత్నం గారు నారాయణమూర్తి గారు 10 నిమిషాలు మీరు మాట్లాడితే అందరూ విన్నారు. దయచేసి ఆగాలి మీరు. నవరత్నాల రత్నం గారు దయచేసి ఆగాలి. మీరు కంటిన్యూ చేయండి. ఆల్రెడీ మీరు నవరత్నాలతో ప్రజలు నవరంధ్రాలు మూసుకుపెట్టి చేశారు. మళ్ళా మీకు ఇంకేముంది మాట్లాడడానికి? కాసేపు ఉండండి. ప్రతిపక్షాలు నవరంధ్రాలు మూసుకొని చూస్తున్నాయి. అవునవును, నవరంధ్రాలు మూసుకొని చూస్తున్నాయి. వెయిట్ చేయండి. ప్రజలు ఏం చేస్తారు? కాసేపు వెయిట్ చేయండి. అయిపోయింది. మేము అదే చెప్తున్నాం. నరసింహప్రసాద్ గారు మ్యాటర్ ఆఫ్ 2 months. మేము కూడా అదే ఆలోచిస్తున్నాం. ఎక్కువ ఎగ్జైట్ అవుతుంది. ప్లీజ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఉండండి సార్. ఇప్పుడు రాష్ట్రంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకి జరగబోయే సార్వత్రిక ఎన్నికలు సార్, ఇవి చారిత్రాత్మక అవసరం ఉంది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఒక మాయదారి వ్యక్తి ద్వారా మోసపోయిన ఈ ప్రజలకి ఊరట కలిగించాలి. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల. పొత్తులు అనివార్యమైనవి. అందుకే ఎవ్వరికి ఏ కండిషన్ లేకుండా ఒకే ఒక కండిషన్, ఒక రాక్షస పరిపాలకుడిని గద్దె దించాలి. తద్వారా ఉపశమనం కలిగించాలి ప్రజలకి. అందుకే మీరు చూశారు, ఏ కండిషన్ లేకుండా అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారు బయట వచ్చి. ఒక అనుభవజ్ఞుణ్ణి, ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు ఈ దేశాన్ని శాసించగలిగిన ఒక వ్యక్తిని అన్యాయంగా అకారణంగా కేసుల్లో ఇరికించి జైలు పాలు చేసినప్పుడు ఆయన తీసుకున్న ఒక నిర్ణయం, ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చెల్లనివ్వకూడదు, దానికి ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ కలిసి వస్తుందని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఈ రోజు కూడా ముందుకెళ్తా ఉంది. రెండు పార్టీలు ఎక్కడా ఏమాత్రం చిన్న పొరపచ్చాలు కూడా లేకుండా ఈ పొత్తుని ముందుకు తీసుకెళ్తే తప్ప వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరదు. అందుకే ఈ యజ్ఞంలో 1-2 సీట్లలో ఎవరైనా ఇబ్బంది పడినా కూడా అది ఈ రాష్ట్ర అవసరాల కోసమే అనుకోవాలి, కానీ ఇంకా వేరే ఉద్దేశాలు ఏమి ఉండవు దీంట్లో. ఒకే ఎజెండా కాబట్టి అందరికీ. రెండోది, ఇప్పుడు బీజేపీ కూడా వచ్చి చేరినప్పుడు ఇంకొన్ని సీట్లు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కానీ ఇవన్నీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే సార్. ఖచ్చితంగా వీళ్ళు కూడా ఒక మంచి ఫార్ములా ఎంచుకున్నారు. ఏదో మీరు అడిగారు కదా అని మేము ఇవ్వడం, లేదు మీరు ఇస్తున్నారు కదా అని మేము తీసుకోవడం అనేది కాకుండా, ఏ స్థానాల్లో ఏ అభ్యర్థికి ఏ పార్టీకి బలం ఉంది, ఎవరిస్తే ఖచ్చితంగా ఈ సీటు గెలవగలుగుతాం అనే ఒక మంచి వాతావరణాన్ని కల్పించుకొని వాళ్ళు 2 కావచ్చు, ఇంకా రాబోయే రోజుల్లో 3 కావచ్చు, చర్చించుకొని ఈ అభ్యర్థి అయితేనే గెలుస్తాడు కాబట్టి మీ పార్టీ ఇక్కడ పోటీ చేస్తుంది, లేదు ఈ పార్టీకి ఇక్కడ బలం ఉంది కాబట్టి ఈ పార్టీ అభ్యర్థిని ఇక్కడ నిలబెడదాం అని చూసుకొని, మొత్తం మీద సంఖ్య కాదు ముఖ్యం, ఎంతమంది గెలుస్తారనేది ముఖ్యం అనే ఒక ఈక్వేషన్తో ముందుకెళ్తున్నట్టుగా మాకంతా తెలుస్తాం సార్. అందుకే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు అభ్యర్థులతో పాటు, ఆశించిన అభ్యర్థులతో పాటు, నాయకులతో పాటు ప్రజలు కూడా ఇది గమనిస్తున్నారు సార్. అందుకే రాబోయే రోజుల్లో ఒక మంచి వాతావరణంలో ఈ కూటమి అభ్యర్థులు 175 స్థానాలకి గెలిచే అభ్యర్థుల్ని, ఎవరికైతే ప్రజాదరణ ఉందో వాళ్ళని